హాయ్ అండి. మంచి ఎండలో పొలం పనులు అయితే ఇంకా చకచక అయిపోతున్నాయి. ఇక్కడ ఈ పొలం వచ్చేసి మా అమ్మ మేనమామ వాళ్ళ పొలం అండి. ఆ పొలంలో ఇక్కడైతే ఇంకా వాళ్ళు పసుపు పంట అనేది వేశారు. పసుపు పంట కోసేసి పంట తీసేసి కొద్దిగా పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి ఆరబెట్టేసిన తర్వాత అవి పొలంలోనే పెట్టి ఒక మిషన్ తెప్పించారండి. ఆ మిషన్ ఇవన్నీ చిన్న చిన్న రాసులు వేసారు కదా, ఇవన్నీ పసుపువి రాసులు అనమాట. చిన్న చిన్న రాసులన్నీ అవి పసుపు రెడీ చేసి ఆరబెడుతున్నారనమాట. చిన్న చిన్న రాసుల కిందకి వేసేసి పొలంలో మంచి ఎండలో క్యారెట్ అనేది ఈ మాత్రమే వచ్చింది. ఇది నేను అది కూడా మా బాబాయ్కి చెప్పాను, తీసి పెట్టండి నేను వీడియో పెట్టుకుంటాను అనేసి. సరే అనేసి ఆ అబ్బాయి అప్పుడు అంటే మా బాబాయ్ అప్పుడు వీడియో తీసేసి పెట్టాడనమాట నాకు. అయితే కనుక చూస్తున్నారు కదా, పసుపు అనేది మిషన్ ఇలాగ ఉంటుందండి. పసుపు అంటే కనుక బాయిల్ అవుతుంది. అక్కడ పెద్ద సెంటర్ పార్టు గిన్నె ఉంటుంది ఒకటి, ఆ గిన్నెలో పసుపు కొమ్ములు వేసేసి ఇంకా సంథింగ్ వాళ్ళు ఏమేస్తారో తెలియదు నాకైతే కనుక. అక్కడైతే బాయిల్ అయితే చేస్తున్నారు. మొత్తానికి పసుపు పంట చూడండి, అదంతా రాసులాగా వేసేసి పచ్చి పసుపు మొత్తానికి. అక్కడ పసుపు కొమ్ములు ఉన్నాయి. ఇందులో పైనుండి వచ్చేసి మనకు ఇందులో 2 రకాలు ఉంటాయి అన్నమాట. కొమ్ములు లాంటివి ఉంటాయి, దుంప పసుపు ఒకటి అంటారనమాట. దుంప పసుపు అంటే కనుక మొహాలకి అప్లై చేస్తారు కదా, ఆ పసుపు. ఇది వచ్చేసి మనకు కుకింగ్లోకి వేసే పసుపు. 2 రకాల పసుపులు ఇందులోనే ఉంటాయి అన్నమాట. అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ పసుపు ముందు రెడీ అవ్వాలంటే ఇదంతా పసుపు రాసి అనండి, పసుపు కొండ ఇదంతా. అంటే పంటకు తీసిన తర్వాత మొత్తము ఇలాగ గుట్టలాగా వేసారనమాట. వేసిన తర్వాత మంచి ఎండలో ఇలాగా ఆరబెడుతున్నారు. ఆరిన తర్వాత ఇల్లు మాత్రం ఈ పంటను తీసుకొని వచ్చేసి ఒక మంచి మిషన్, అంటే బాయిల్ చేసే మిషన్లో ఇది బాగా బాయిల్ చేస్తున్నారండి. ఆ బాయిల్ చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి వేస్తారనేది అయితే సంథింగ్ నాకు తెలియదు. అయితే ఇంకా మిషన్లో అలాగైతే ఇంకా సెంటర్ పార్ట్ పెద్దగా ఉంటుందండి గిన్నె. ఆ గిన్నెలో అయితే ఇంకా బాయిల్ అయితే అవుతుంది. మళ్ళీ డ్రమ్ములు లాంటివి సైడ్కి ఉన్నాయి చూడండి, చిన్న చిన్నటి 2. అవైతే ఇంకా అందులో ఏమున్నాయో కూడా నాకు తెలియదు. ఇది అయితే ఇంకా మంట పెడుతున్నారు చూడండి, అందులో అయితే ఇంకా పసుపు అనేది ఉడుకుతుంది అనమాట, బాయిల్ అవుతుంది బాగా. మంచి కలర్ రావాలి పచ్చగా అంటే కనుక అలాగా బాయిల్ చేస్తారు. అలా బాయిల్ చేసింది ఇలాగ చక్కగా బాయిల్ ఇక్కడ మంట పెడుతున్నారు చూడండి ఒక అతను. మంచి ఎండలో పాపము రైతులకి నిజంగా అండి సెల్లుడు కొట్టాలా. మంచి ఎండలో వాళ్ళు పనులు ఎంత బాగా చేస్తుంటారంటే ఎంత యాక్టివ్గా పనులు చేస్తున్నారు చూడండి. అబ్జర్వ్ చేయండి మీరు కూడా. మరి అసలు మనమైతే ఇంట్లో ఉండి అలాగ ఎండలో ఉండాలంటే కనుక 10 రకాల క్రీములు రాస్తుంటాం పదే మనం. అంటే కనుక మనమైతే కనుక కలర్ చేంజ్ అవ్వకూడదు. పాపం రైతులైతే కలర్ చేంజ్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు, మన కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు కదా. ఇక్కడైతే ఇంకా పాపము మంచి ఎండలో చూడండి రైతులు అలాగా ఎండలోనే కూర్చొని ఎండలో పని చేస్తున్నారు. అస్సలు కూర్చుందామన్నా నీడపాట అంటూ ఆ పొలంలో ఎక్కడ లేదు చూడండి. కొద్ది దూరంగా వెళ్తే కానీ ఎక్కడ ఒక చెట్టు అనేది నాకు కనిపించలేదు అక్కడ. చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకొక మిషన్ అండి. ఇందాక చూసింది ఒక మిషన్, ఇది వచ్చి ఇంకొక మిషన్. అంటే 2 రకాలుగా వీళ్ళు బాయిల్ అయితే చేస్తున్నారు. అలా ఎలా చేస్తున్నారు అనేది కూడా సంథింగ్ నాకు తెలియదు. చెప్పడం మాత్రం చెప్తే కనుక వాళ్ళు వీడియో అయితే కనుక తీసి పెట్టాడు. మా బాబాయే మాట్లాడి వాయిస్ ఇచ్చింటే కరెక్ట్గా తెలిసేది. అంటే పసుపు ఎలాగా మనకు కుకింగ్కి పనికొచ్చేంత వరకు వాళ్ళు ఎలాగా అంటే పండించేసి మొత్తము ఎలాగా బాయిల్ చేస్తున్నారు, అందులో ఏమేమి యాడ్ చేస్తున్నారు అలాంటి వల్ల తెలియాలంటే వాళ్ళకైతేనే పర్ఫెక్ట్గా తెలుసు. ఇక్కడ వచ్చేసి ఆ పసుపు కిందకి కర్రలు ఉంటాయి కదా, కంది కొమ్మలు అంటారు అనమాట. ఇవి కంది పండుతుంది కదా, మనం కందిపప్పు వండుకుంటాము. ఆ స్టోన్స్ అవన్నీ ఆ కర్రలే అవి. దాంతోనే ఇక్కడ మంట పెట్టేసి బాగా బాయిల్ చేస్తున్నారనమాట. దానికి పసుపు అనేది ఉడికిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక అతను బండి మీద తీసుకొని వచ్చేసి ఎద్దుల బండి అంటారు కదా, ఎద్దుల బండి మీద తీసుకొని వచ్చేసి ఇలాగైతే ఇంకా కిందికి ఒక్క దెబ్బకి వేసేసారు. చూస్తున్నారు కదా, పాపము నిజంగా వాళ్ళందరికీ మంచి సెల్యూట్ కొట్టాలండి. ఎందుకంటే ఇంత మంచి ఎండలో అస్సలు వాళ్ళకు ఎండ వాన అలాంటి వల్ల ఫీలింగ్స్ అలా ఏం ఉండవు. అయినా కానీ సరే కష్టజీవులు అంటే ఇల్లేనండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకా అతను మాత్రం మంట పెడుతూనే ఉన్నాడు. అంత వేడిలో అంత ఎండలో మనమైతే ఏసీలు వేసుకొని అమ్మో వేడి అనేసి కూర్చుంటాం కదా, ఇల్లు చూడండి ఎలా చేస్తున్నారో. అయినా కానీ సరే ఇలా బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే కనుక వీళ్ళు 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు కదా. ఎండ గాలి వాన ఇళ్ళకో లెక్క ఉండదండి. కష్టం చేయడము, ఆ వచ్చిన డబ్బులతో పొట్ట అనేది పోషించుకోవడము ఇళ్ళకి అలవాటు అనమాట.
చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పసుపు అయిన తర్వాత ఒక తోపుడు బండి ఉంటుందండి, చిన్న బండి. తోపుడు బండిలు 2-3 ఉన్నట్టుగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆ తోపుడు బండి తీసుకెళ్ళి కరెక్ట్గా గిన్నె దగ్గర పెట్టేసి అక్కడ గ్యాప్ ఏమన్నా ఉంటే ఇంకా అక్కడి నుండి వాళ్ళు పసుపు అనేది లాగుతున్నారు అనమాట. ఆ బండిలో కరెక్ట్గా పడినట్టుగా చూస్తున్నారు కదా, వేడి వేడిగా పొగలు వస్తుంటుంది ఆ పసుపు. అంటే ఇప్పుడు ఆ పసుపు రెడీగా ఉంది మనకు. పసుపు కొమ్ములు ఇవన్నీ పచ్చ పంట అయిన తర్వాత పసుపు రెడీ అయిపోయి ఇంకా తర్వాత ఇది మిల్లుకి వెళ్తే ఇంకా మనకు వాడుకునిక కరెక్ట్గా పనికొస్తుంది అనమాట. చూస్తున్నారా, వేడి వేడిగా పొగలైతే కనుక వచ్చేస్తుంది ఆ పసుపులో నుండి. ఇంకా ఇతనైతే ఇంకా తీసుకెళ్ళేసి పొలంలో నేను చూపించాను కదా చిన్న చిన్న గుట్టలు లాంటివి వేసారు అనేసి, ఆ చిన్న చిన్న గుట్టలన్నీ ఇవే పసుపు కొమ్ములేనండి. ఇంకా మా బాబాయ్ దగ్గర నుండి క్యాట్గా తీసింటే ఇంకా చాలా బాగుండు. దూరం నుండి తీశారు. ఎందుకంటే పసుపు కొమ్ములాగా మీకు అనిపించదు, ఎందుకంటే కనుక ఏమో అన్నట్టుగా ఉంటుంది మీకు ఇంకా క్యాట్ కావాలి అనుకుంటే కనుక మా బాబాయ్ ఒక్కసారి దగ్గరికి వెళ్ళేసి కొద్దిగా క్యాట్గా చూపించింటే ఇంకా చాలా బాగుండు. మంచి ఎండలో దూరం నుండి తీశారు కదా, అందుకనేసి ఆ పసుపు కొమ్ములు అనేది మీకు అంత ఏర్పడవు. ఇప్పుడు చూడండి ఈ బండి మీద కూడా అవే చూడండి, ఎగ్జాక్ట్లీ అతను కూడా సేమ్ అలాగే తీసుకెళ్తున్నారనమాట. ఆ బాయిల్ అయిన తర్వాత వెంటనే ఇవి తోపుడు బండుల మీద తీసుకెళ్ళి చిన్న చిన్న గుట్టల్లాగా ఈ పొలంలోనే అలాగ ఆరబెట్టేస్తారనమాట. ఒకరి తర్వాత ఒకరు ఇలాగ తోపుడు బండిల మీద అయిన పసుపు అయినట్టుగా తీసుకొని వచ్చేసి ఇలాగ రాసుల కిందికి వేసేసి మళ్ళీ ఆ మిషన్ దగ్గరికి బయలుదేరుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇలాగండి పొలం పనిలో పసుపు పంట అనేది వీళ్ళు పండిస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు థర్డ్ అతను కూడా ఇలాగే సేమ్ వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ మంచి కష్టపడేటోళ్ళేనండి పనికి వస్తారు ఇక్కడైతే పొలంలో అయితే ఇంకా. చూస్తున్నారా, మంచి ఎండలో ఆ తోపుడు బండిలు లాక్కొని వెళ్ళిపోవడం అంటే కనుక మామూలు విషయం కాదు. పోయి పట్టుకునే హ్యాండిల్ కూడా బాగా వేడిగా ఉంటాయి, ఎందుకంటే ఇంకా ఎండ అలాగుంది కదా. ఇలాగ అయితే ఇంకా వేసేస్తారండి. ఇలాగ మంచి ఎండలు వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఆరిన తర్వాత వాళ్ళు మిల్లుకి ఇవ్వడమో లేకపోతే కనుక అమ్మడమో చేస్తారనమాట మార్కెటింగ్. పసుపు కొమ్ములు అన్నాను కదా, ఇదిగోండి ఇక్కడే చూడండి పచ్చి వేశారు. ఇప్పుడు ఇందులో పచ్చి పంటవి వచ్చినట్టుగా గంపల నిండా తీసుకొని వచ్చేసి ఈ దీంట్లో మిషన్లో అయితే ఇలాగ యాడ్ చేసేస్తున్నారు. ఇందులో ఇంకా ఏమేమి వేస్తారో వాళ్ళకి తెలియాలి, నాకైతే తెలియదు. ఇలాగ వేసి ఇందులో బాగా గ్రైండ్ అంటే ఇంకా బాగా ఉడికిస్తారనమాట. ఇంకా అందులో ఈ కలర్ రానిక మంచిగా ఇంకా ఏం వేస్తారో తెలియదు. బాగా బాయిల్ అయితే అవుతుంటుంది, అదొక్కటైతే నాకు బాగా తెలుసు, బాయిల్ అవుతుంది అనేసి బాగా తెలుసు. ఇంకా ఇవన్నీ కింద చూస్తున్నారు కదా, ఇందులో అయితే పసుపు కొమ్ములు అయితే కనుక మొత్తానికి గంపల నిండా తీసుకొని వచ్చేసి అలాగా వేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బరువు అంటే ఆ పసుపు కొమ్ములు కూడా చాలా పచ్చివి. చూస్తున్నారు కదా, ఈ కొమ్ములే చెప్పానండి పసుపు కొమ్ములు అనేసి. ఈ కొమ్ములు అయితే కనుక మనం కుకింగ్కి అయితే వాడతాము. ఇంకా దుంప పసుపు అనేసి దీనికే ముద్దలాగా ఉంటుంది అనమాట. అవైతే కనుక అదే ఏమంటారు, అది ఛాయా పసుపు పొడి అంటారు కదా, గోపురం ఛాయా పసుపు పొడి, అది వేరు ఇది వేరు అనమాట. పంట ఒకటే 2 రకాలుగా వచ్చేస్తాయి ఇందులోనే. చూస్తున్నారు కదా, ఇలాగ డ్రమ్ములలో వేసి ఇంకా వాళ్ళు ఏమేమి వేసి వాళ్ళు